హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియూస్ ఛానల్. మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. 2026వ సంవత్సరం మీరందరూ వందేళ్ళు చల్లగా బతకాలని నేను అనుకుంటున్నాను. ఈ రోజు కూడా ఈ మన ఛానల్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. మీ అందరికీ ఒక సహాయం చేయాలని నేను చెప్తూ ఉన్నాను. మన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా బస్ స్టాండ్ నుంచి ఎన్ని బస్సులు వెళ్తున్నాయి, ఏ టైంలో పోతున్నాయి, ఎంత డిస్టెన్స్ వరకు వెళ్తాయనేటువంటి దాంట్లో ఒక బస్సు గురించి ఈరోజు తీసుకున్నాను. మనకి మహబూబ్ నగర్ నుంచి అచ్చంపేట వరకు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎన్ని గంటలకు వెళ్తున్నాయి, టైమింగ్స్ ఏమున్నాయి, ఏ ప్లాట్ఫామ్ మీద నిలబడతాయి అనేటువంటిది క్లియర్ గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీరు చూస్తున్నారు కదా, ఇదే మహబూబ్ నగర్ బస్ స్టాండ్. మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది మహబూబ్ నగర్ బస్ స్టాండ్. మహబూబ్ నగర్ నుంచి మనము అచ్చంపేట వరకు ఎన్ని బస్సులు ఉన్నాయనేటువంటి చూద్దాము. ఇక్కడ మనకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది చూడండి. నేను గవర్నమెంట్ డాటా ఆధారంగా తీసుకున్నాను. ఆ డాటా కూడా నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. మన మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి మనకు అచ్చంపేట వరకు ఉదయాన్న తెల్లవారుదామున మనకేం లేవు. ఉదయం 8 గంటల నుంచి మనకి స్టార్ట్ అవుతుంది మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి. మనకి ఫస్ట్ బస్ వచ్చేసి మన మహబూబ్ నగర్ నుంచి 8 గంటలకు, ఉదయం మనకు 8 గంటలకు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ బస్సు. అదేవిధంగా మనకి 8 గంటలకు ఒకటి, అదేవిధంగా 9 గంటలకు ఒకటి, అదేవిధంగా 9:45 ఒకటి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, చూడండి ఒకసారి. 10:40కి ఒకటి, 11:20 ఒకటి, మళ్ళీ మధ్యాహ్నం చూసుకున్నట్లయితే మనకి 12:10 ఒకటి, అదేవిధంగా మధ్యాహ్నము 1 గంటకు ఒకటి ఉంది, అదేవిధంగా మధ్యాహ్నము 2:10 ఒకటి ఉంది, అదేవిధంగా మనకి 3 గంటలకు ఒకటి ఉంది, అదేవిధంగా సాయంత్రము 3:40కి ఒకటి ఉంది, అదేవిధంగా 4:20కి ఒకటి ఉంది, సాయంకాలము 5:10కి ఒకటి ఉంది. మనకి లాస్ట్ బస్ వచ్చేసి సాయంత్రమే ఉంది, టైం వచ్చేసి 5:30కు ఉంది. సో కాబట్టి మీరందరూ గమనించండి. మహబూబ్ నగర్ నుంచి అచ్చంపేట వెళ్లే వాళ్ళు ఎవరైనా ప్రయాణికులు ట్రావెల్ చేస్తూ ఉంటారు. చాలా మంది డైలీ వెళ్లే వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. చాలా మంది గమనించండి. ఎన్ని గంటలకు ఉంది అనేటువంటిది మీకు చాలా క్లియర్ గా నేను ఇచ్చాను. ఈ యొక్క బస్ వచ్చేసి మనకు ఈ మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి భూత్పూర్ నుంచి మనకి బిజ్నేపల్లి నుంచి నాగర్ కర్నూలు నుంచి అచ్చంపేట వరకు అయితే ఈ యొక్క బస్ అయితే వెళ్తుంది. మనకి ఈ యొక్క బస్సు డిస్టెన్స్ కూడా మనం చూసుకున్నట్లయితే మనకి మహబూబ్ నగర్ నుంచి భూత్పూర్ వరకు ఒక 20 నిమిషాలు అవుతుంది. భూత్పూర్ నుంచి మనకి బిజ్నేపల్లి వచ్చేసి మనకి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అక్కడ నుంచి ఒక 15 నిమిషంలో మనకి నాగర్ కర్నూలు వస్తుంది. అక్కడ నుంచి మనకి 1 అవర్ జర్నీ అచ్చంపేట పడుతుంది. టోటల్ గా చూసుకున్నట్లయితే మనకి 2.5 అవర్ లో మనం అచ్చంపేట వరకు వెళ్తూ ఉన్నాము. అయితే గమనించండి, మీకు ఇంకొక ఏదైనా ఒక బస్సు గురించి ఇంకెక్కడైనా మీరు ట్రావెల్ చేయాలనుకుంటే మీరు కామెంట్ లో అయితే తప్పకుండా మీరు పెట్టండి. ఎందుకంటే నాకు పెడితేనే తెలుస్తుంది ఒక బస్సు గురించి చెప్పాలి అని. మీకైతే ఇది వీడియో నచ్చినట్లయితే మీరు చాలా మందికి షేర్ చేయండి. అదేవిధంగా తెలియని వాళ్ళకి తెలియచేయండి. లైక్ ఇచ్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి అయితే లైక్ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇంకొక వీడియో, అదేవిధంగా ట్రైన్ వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.